హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. నేను ఈరోజు ఒక హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను. సోడిపిండితో కుడుములండి. హెల్దీ రెసిపీ, నో ఆయిల్, ఓన్లీ బాయిల్. ఓకే, ప్రాసెస్ చూసేద్దాం. హెల్దీ రెసిపీ అండి ఇది. ఇదిగో సోడిపిండిలోనేమో రిచ్ కాల్షియం ఉంటుందండి. బాగా ఎక్కువ కాల్షియం ఎక్కువ ఉంటుంది, అది బోన్స్కి మంచిది. తర్వాత కొబ్బరిలోనేమో గుడ్ ఫ్యాట్ ఉంటుందండి, అది కూడా మనకు చాలా మంచిది. ఇదిగో పప్పులోనేమో ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ కూడా మనకు ఉపయోగం. బెల్లంలో ఐరన్ ఉంటుంది, ఐరన్, కాల్షియము, గుడ్ ఫ్యాటు, ప్రోటీను ఇవన్నీ కూడా మనకి కలిసి వస్తాయి. కాబట్టి ఇది చాలా హెల్దీ రెసిపీ. చిన్నప్పటి నుండి పిల్లలకి అలవాటు చేయాలి మనం. ఓకే, చూద్దాం ఇప్పుడు ప్రాసెస్. ఇదిగోండి, కుడుములు చేయడం కోసం నేను ఒక గ్లాస్ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇదిగో ఒక కప్పు సోడిపిండి తీసుకున్నానండి, రాగిపిండి. ఒక కప్పుకి 3/4 వంతు, అంటే పావు వంతు తక్కువ వరిపిండి తీసుకున్నాను. ఇది 3/4. ఇదైతే ఫుల్. ఇప్పుడు ఈ రెండు కలిపి వాటర్లో మనం వేసి ముక్క వేయాలండి, పిండి వేడి నీటిలో. ఓకేనా? ఈ వేడి నీటిలో మనం పిండి అంతా ఈ విధంగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పిండి అంతా బాగా కలిసిపోయిందండి వేడి నీటిలోను. ఈ రెండు పిండిలో కలిపి, వరిపిండి సోడిపిండి రెండు వేడి నీటిలో బాగా కలిసిపోయాయి. దీన్ని ఇప్పుడు నేను స్టవ్ కట్టేసి చల్లారనిస్తాను. చల్లారిన తర్వాత అప్పుడు కొబ్బరికూర, బెల్లము కలుపుదాం ఇందులో. ఇదిగోండి, వేడి నీటిలో ఉక్కబెట్టుకున్న పిండి ఇప్పుడు చల్లారింది. దీంట్లో నేను ఒక కప్పు కొబ్బరికూర వేస్తున్నాను. చిన్న కప్పు ఇది, పిండి వేసినంత కప్పు కాదు. ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి. నేను బెల్లం చాలా తక్కువ వేస్తున్నాను, మేము స్వీట్ తక్కువ తింటాము. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. ఇదిగో కొద్దిగా శనగపప్పు ఉడకబెట్టానండి, పచ్చి శనగపప్పు బాయిల్ చేశాను. ఇవన్నీ ఇలా కలిపేసి ఉండ చేసుకుని ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టుకోవాలండి. ఇవన్నీ శుభ్రంగా చేతితో బాగా అన్నీ కలిసేలాగా కలపాలి. అన్నీ బాగా కలిసిపోయాక ఉండలు చేయాలి మనం. ఉండలు చేసాక ఇడ్లీ పాత్రలో బాయిల్ చేసుకోవడమే. ఇదిగోండి, ఈ విధంగా చేసుకున్న ఉండలో నేను ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టి బాయిల్ చేస్తాను అన్నమాట. ఇడ్లీ పాత్రలో వేరుస్తున్నాను ఒక్కొక్కటిని. ఇది ఒక 10 నిమిషాలు పడుతుంది బాయిల్ అవ్వడానికి. 10 నిమిషాల తర్వాత బాయిల్ అయ్యాక తీసుకుని తినడమే. ఇదిగోండి, ఫైనల్గా మన సోడు కుడుములు ఈ విధంగా తయారయ్యాయి. నో ఆయిల్, ఓన్లీ బాయిల్. ఇది షుగర్ పేషెంట్లకు మంచిదండి. మీరు దీంట్లో బెల్లానికి బదులు కొద్దిగా సాల్ట్ వేసి ఇదే విధంగా చేస్తే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి. కాకపోతే నేను వరిపిండి కూడా వేసాను కదా, మీరు వరిపిండి మానేసి ఓన్లీ సోడిపిండి ఒక్కటే మీరు చేస్తే కనుక షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే సోడిపిండి జావ కాసినప్పుడు సోడి జావలో 1 స్పూనే పిండి వేస్తాం కదండి, సోడిపిండి తక్కువ వేస్తాము. ఈ విధంగా ఉండలు చేస్తే కనుక ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ శాతం సోడిపిండి వాళ్ళకి వెళ్తుంది, పోషకాలు ఎక్కువ లభిస్తాయి. ఈ వరిపిండి మనం తగ్గిస్తే కార్బ్స్ కూడా వాళ్ళకి తగ్గి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా? నో ఆయిల్, ఓన్లీ బాయిల్. ట్రై చేసి చూడండి.